ఉన్నాడు కదా తండ్రి. తండ్రి మాట వాలించి ఏటకి వెళ్ళి ఉన్నాడు కదా వసిరాజు. అసలు వసిరాజే కదండి, అతను ఉప్పర వసురాజు అంటారు ఆయన్ని. అవును, అటువంటి రాజు వేటకెళ్ళిన తర్వాత ఏటాడాలి కానీ ఏటలో ఆయన వీర్యం పతనం అవడానికి గల కారణం ఏమిటి? అప్పుడు 3వ రోజు అయింది మహాప్రభు. అది కారణం. అవును, వచ్చేటువంటి వయసులో ఉండేటువంటి కుర్రోడు భార్య పని రోజులు అదే తను కూడా ఏడుస్తారు ఎవరైనా పోగనుకోండి భార్య అదే పడిపోతుంది. ఆ శీతకాల శరీరం అంతా కూడా తోడిపోయి ఒక మా శరీరంలో ఉన్నటువంటి రేకులన్నీ కూడా పైకి ఎవరపొడిచి అప్పుడు ఆ వీర్యాన్ని వదిలిపెట్టేస్తుంటాం. అలాగే అప్పుడు 3వ రోజు అయ్యింది. 4వ రోజు అయితే అప్పుడు ఉద్దానం అయిపోరు. అప్పుడు కూడా కలుసుకున్నాం ఇంట్లో చేసి ఆటకెళ్ళు. నారాయణ అండి గురువు గారు, పెద్దవారు మీరు, మీకు ఎదురు చెప్పినంత వాడిని అయితే కాదు నేను, ఏమో రానంటే వాడిని నేను. పైగా మీ దగ్గర ఎంత విద్య ఉందో నా దగ్గర ఏమో లేదు, ఏమో లేనంటే వాడిని, ఏమో రానంటే వాడిని నేను. కనుక భార్యకి ఋతుతానం అయ్యి 4 రోజులు గడిచిపోయింది, 3 రోజులు గడిచిపోయింది, 4వ రోజు వేటకెళ్ళాలా. తండ్రి వేటకెళ్ళమంటున్నాడు, భార్య ఉండిపోమంటుంది. తండ్రి వేటకెళ్ళమంటున్నాడు, 7 మాసాలు లేడాక భార్య ఉండిపోమంటుంది. తండ్రి మాట ఆలకించాలా, భార్య మాట ఆలకించాలా? అయినా పైగా తండ్రికి గౌరవించాలా, తండ్రి కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పి భార్య మాట ఇదలకించి ఏటకెళ్ళాడు. ఏటకెళ్ళిన రాజు పోయి రాజన్న ఏటాడుతుండగా పోయి రాజన్న వేటాడుతుండగా పోయి రాజన్న వనములో పోయి రాజన్న అనేక జంతువులు చూసి వెళ్ళాడు ఎన్నారు గురువు గారు. అయ్యక వైద్య నోయిరాజన్న వైరాజు చూచే గోయిరాజన్న ఇంటికి భార్య పోయిరాజన్న వైద్య వచ్చింది పోయిరాజన్న. అయినా నారాయణ అండి గురువు గారు, ఆ ఎత్తాను పడవులో నెమలి చూచాడు, కుందేలు చూచాడు, చెంకలు చూచాడు, చాలా వనంలో వయ్యారంగా ఉన్న అట్లన్నీ కామకాండంలో ఉన్న అన్నట్లు చూచాడు. అప్పుడు భార్య జ్ఞాపకం వచ్చింది. తన భార్య కూడా వెళ్ళేటప్పుడు యాంకు ఉండిపోమని చెప్పింది. ఉండిపోతే ఆయనకి సుఖ సంతోషాలు ఉండునమో. తండ్రి మాట మీద గౌరవించి ఏటకెళ్ళిపోయాడు. అప్పుడు భార్య జ్ఞాపకం వచ్చిందంటే తన వీర్యం పతనం అయింది అక్కడ. అలాగా వీర్యం పతనం అన్నాడు గురువు గారు. ఆ యొక్క వీర్యం పోయి రాజన్న ఏమో యాకల్లోని డప్పగట్టాడు. అవును గురువు గారు, ఒకసారి గురువు గారు ఎక్కడ ఉండగా వీర్యం పతనం అయింది. ఏట్లతో పట్లం కట్టాడు. సరే వీర్యం ఎలా పతనం అయిందని అదేనా న్యాయమండి గురువు గారు? భార్య గుర్తుకొచ్చింది కనుక వీర్యం పతనం అయింది. భార్య గుర్తు అప్పుడు ఎక్కడ ఉన్నాడు, అక్కడ పడిపోయా ఎన్నారు గురువు గారు. ఎక్కడ ఉన్నాడు ఏమయాకు రోజు పోయిరాజన్న డప్పు కట్టాడండి పోయిరాజన్న. సరిపోదా అక్కడ ఉన్నాడు పెద్ద గురువు. మీకు బాబు అయినప్పటికైనా నాయనే చెప్పాలా. పెద్దవారు చాలా మంది ఉన్నారు కదండి మహాప్రభు. అందరూ అలా కాదని నేను అన్నదే, ఏదో చెప్పాడే అక్కడ పెద్ద గురువు ఉన్నాడు. మీ నాన్న అయినప్పటికైనా నాయనే చెప్పాలంటే అతి గురించి అతను ఏదన్నా వృక్షము కింద కూర్చొని కూకున్నాడా మహాప్రభు? అది అది ఏ వృక్షం అండి మహాప్రభు? ఏ వృక్షము కింద కూకుని వీర్యాన్ని వదిలిపెట్టాడు మహాప్రభు. అది ఎంతమంది జనాల్లోనే కొంత వదిలి చెప్పండి మహాప్రభు. పేరు ఆయన అడిగిన ఆమె దప్ప పేరు చెప్పాలంటే ఆయన ఎప్పాగలు చెప్తున్నా అంటాడు, మర్రగారు అన్నమాట. వదిలి చెప్పకూడదు, వదిలి చెప్పండి ఏదో దప్ప కొట్టాడు. అదే రావాలి కానీ ఆ తర్వాత ఏంటంటే ఇంకా ముందుకుంటే ఆ భార్య ఆ ఈయన ఎవరు మింగేది
ఆ చేప ఎందుకు వచ్చింది అలాంటి ఆడుకోవాలి నవీన మమ్మల నచ్చమ దాచుడు ఆచవాయి దాచుళ్ళు చెల్లినా మీక ఆకులో కోసాడు డప్పు కట్టాడు ఆ డప్పులో వీధి వేతాను పెట్టాడు డప్పులో వీధి వేతాను పెట్టాడు తర్వాత నుండి ట్యాగ్ ఇచ్చాడు తర్వాత నుండి ట్యాగ్ ఇచ్చాడు అయ్యన్నారు గురువు గారు డాకతో ఏమని చెప్పి పంపాడు వైనాలు చెప్పండు డాకతో ఏమని చెప్పి పంపాడు వైనాలు చెప్పండు తమ్ముడు ఏదైనా సెల్ల నువ్వు చేస్తా 8 నిమిషాలు కట్టి యూట్యూబ్ లోకి వెళ్దాం 8 నిమిషాలు కట్టి అది నారాయణ గురువు అవునండి గురువు గారు అప్పుడు రాజు పరిపాలన చేసేటువంటి రాజు కాబట్టి ఆ డ్యాగ్ అక్కడ ఉంటే చేత రాజు మర్యాద మీద అక్కడికి డ్యాగ్ వచ్చింది మా ప్రభు అది పెట్టుకున్న డ్యాగ్ కదండి తప్పండి అది వార్తమానం పంపిది అద్దాల పడుపుల్లోంచి అక్కడికి ఏమన్నా అపకారం జరిగితే వార్తమానం పంపిది డ్యాగే కూడా తీసుకెళ్ళాడు డ్యాగ్ అప్పుడు రాజు డ్యాగలు ఉన్నాయన్నారు అప్పుడు రాజు డ్యాగలు ఉన్నాయి బాలరాజు ఎదుగులో కూడా డ్యాగ కూడా అంటే ఎందుకు వచ్చారు అడిగాడు హనుమంతుడు అడిగినప్పుడు ఏమన్నాడు డ్యాగదేలేది డ్యాగదేలు వచ్చినాము ఉండమంటే ఇచ్చారు నేను ఉంటాము ఎల్లబడి డ్యాగ రాజులు ఉన్నాయి లేదన్నా ఒప్పుకోరు ఆ యొక్క పట్టణమో ఇదా చన్న డ్యాగేమిచ్చాడో ఇదా చన్న డ్యాగతో ఏమని చెప్పుకుంటాడో వైనాలు చెప్పండు ఇదా చన్న డ్యాగతో ఏమని చెప్పుకుంటాడో వైనాలు చెప్పండు ఇదా చన్న ఏ రంగాలు చెప్తారో ఇదా చిన్న ముందు మీ పేరు ఏమో కలిగిలో